ఇవాళ ఎవరు చదువుతారు? కఠోపనిషత్. సజెస్ట్ చేస్తారండి? నేను ఎవరిని సజెస్ట్ చేయనండి. 25 మంది ఉన్నారు, ఏ ఒక్కరు చదవలేకపోతే నేను ఎవరికి పాఠం చెప్తున్నాను? వాళ్ళమే చదువుతున్నాం. నా దగ్గర ఉన్న దానిలో చివర వరకు వచ్చాము. 40వ పేజీ. చదవమంటారా? ఒకరు చదివారని ఒకరు వెనకబడాల్సినంత అవసరం లేదు. 25 మందిలో ఎవరో ఒకరు చదవచ్చు. చదువుతానండి. సరే, పేజీ 41 అండి. ఒకసారి నచికేత దగ్గర నుంచి ఈ దేహము ఆశ్రయించి. నచికేత ఈ సంబోధన పలకటంలోనే మీ స్థితి అంతా తెలుసు. ఓ నచికేత అన్నప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క ఆధార స్థానాన్ని దాటిస్తూ ఉండాలి. నకారాన్ని నాభి స్థానంలో పలికితే టకారాన్ని బ్రహ్మరంధ్ర స్థానం దాకా తీసుకెళ్ళగలగాలి. కనీసం భ్రూమధ్యం దాకా తీసుకురావాలి. ఇట్లా ప్రాణానుసంధానం చేసి మిమ్మల్ని నిలకడ చెందించడానికి మాత్రమే ఈ చదవమని చెప్పడంలో ఉన్న ఉద్దేశం. మామూలుగా కంఠస్థానం నుంచి తాలూలు వరకు చదివితే ప్రయోజనం ఉండదు. అంటే నోటి ద్వారానే చదవడం ద్వారా ప్రాణానుసంధానం జరగదు. వాక్కు, ప్రాణము, మనస్సు, శరీరము ఇవన్నీ కూడా ఒకే సూత్రబద్ధమైనటువంటి త్రికరణ శుద్ధిని సాధించడానికే కదా ఈ అధ్యయనం అంతా. చిత్తశుద్ధిని సాధించడానికే కదా అధ్యయనం అంతా. శ్రవణ కాలం మంది ఎవరికైతే చిత్తశుద్ధి కలిగి ఉంటారో, ఎవరైతే బుద్ధి పరిధిలో ఉంటారో, ఎవరైతే బుద్ధిని అధిగమించి ఉంటారో, ఎవరైతే సాక్షిత్వాన్ని ఆశ్రయించుంటారో వారు మాత్రమే ఆ అధ్యయనం యొక్క యథార్థ స్థితిని అనుభవించగలిగేటువంటి అవకాశం. కాబట్టి చదివే వారందరూ తప్పక ఈ అంశాలను గుర్తుపెట్టుకొని చదవాలి. నచికేత ఈ దేహము ఆశ్రయించి ఉన్న ఆత్మ ఈ దేహమును విడిచిపోయిన తరువాత ఇచట ఏమి మిగిలియుండును? ఏమియో మిగిలియుండదు. ఒక పట్టణమును పరిపాలించు రాజును శత్రువులు ముట్టడింపగా రాజు పట్టణమును వదిలి పారిపోయినప్పుడు పట్టణ వాసులు కూడా ఏ విధముగా పట్టణమును వదిలిపెట్టి పోవుచున్నారో అదే విధముగా శరీర రూప పట్టణమును దానికి అధిపతియగు ఆత్మ శరీరమును వదిలిపెట్టినచో శరీరములోని ఇంద్రియముల కార్యకలాపమంతయు ఆగిపోవుచున్నది. కనుక శరీరేంద్రియ ఎముకల కన్నా ఆత్మ శరీరేంద్రియముల కన్నా ఆత్మ వేరని తెలియచున్నది. నచికేత ఎవరైనను చనిపోయినప్పుడు దాని ప్రాణము పోయినదని మామూలుగా వ్యవహరించుచున్నారు. శ్వాస ఆగినప్పుడే ప్రాణము పోయినదని తలంతురు. కనుక జీవించియుండుటకు ప్రాణవాయువే కారణము కాని ఆత్మతో పని ఏమని తలంపవచ్చును. కానీ ఆత్మ దేహమందున్నప్పుడే ప్రాణవాయువు సంచారము జరుగుచున్నది. ఆత్మ దేహమును విడిచినప్పుడు మనము ఎంత వాయువును లోపలకు పంపినప్పటికీ చనిపోయిన
వ్యక్తి మరలా జీవించుట లేదు. అందుచేత మానవుడు జీవించియుండుటకు ప్రాణవాయువే కారణము కాదు. అదే విధముగా అపాన వాయువు కాని చక్షురాది ఇంద్రియములు కాని కారణము కాదు. ఈ ప్రాణ పాణాదులు దేనిని ఆశ్రయించి ఉన్నవో అట్టి ఆత్మయునికి వలననే మనుష్యులు జీవించి ఉన్నారు. ఈ ప్రాణాపానాదులు దేనిని ఆశ్రయించి ఉన్నవో ప్రాణ అపానాదులు ఈ ప్రాణాపానాదులు దేనిని ఆశ్రయించి ఉన్నవో అట్టి ఆత్మయునికి వలననే మనుష్యులు జీవించి ఉన్నారు. గొడ్డలి గాని కత్తి గాని తనంత తానుగా దేనిని నరకలేదు కదా. దానిని పట్టుకున్న వ్యక్తి దానిని ఉపయోగించి నరుకగలుగుచున్నాడు. అనగా ఒక నర్తను ఆశ్రయించినప్పుడే ప్రాణాపానాదులు చక్షురాది ఇంద్రియాలు పనిచేయుచున్నవి, స్వతహాగా ఏమీ చేయుటలేదు. ఒక కర్తను ఆశ్రయించినప్పుడు అక్కడ అక్షర దోషం పడింది. ఒక కర్తను ఆశ్రయించినప్పుడే చేయుటలేదు. ఇక్కడ ఉపదేశిస్తున్నటువంటి విధానాన్ని మనం పరిశీలించినట్లయితే సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు ప్రాణం పోయింది అంటూ ఉంటారు. ప్రాణం ఉన్నప్పుడు ఎలా పనిచేస్తోంది అనే ప్రశ్నకు అది తావిస్తోంది. నిజానికి శరీరం నుండి ప్రాణము పనిచేస్తున్నంత కాలము ఈ ప్రాణం ఎలా పనిచేస్తోంది అనేటటువంటి పరిశోధనని మానవుడు చేయడం లేదు. కేవలము ప్రాణశక్తి సహాయంతో మనసు ఇంద్రియములు అనుసంధానపడి వ్యవహరించే వ్యవహార రీత్యా ఉన్నటువంటి ఇంద్రియ విషయములందు వ్యవహరించడమే తప్ప ఎక్కడి నుంచి వచ్చింది ప్రాణం, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతోంది, ప్రాణం ఎలా పనిచేస్తోంది అనేటటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని వెతికేటటువంటి పనిలో మానవుడు పడలేదు. అందువల్ల నిరంతరాయముగా పుట్టిన వద్ద నుంచి పోయేంత వరకు అనేక రకాలైనటువంటి దేహేంద్రియ వ్యాపారములను ప్రాణ అపాన సమాన విధానములనే ప్రధాన ప్రాణములుగా నాగ కూర్మ కకుర దేవదత్త ధనుంజయములనేటటువంటి ప్రధాన ఉపప్రాణములలో ప్రాణమునందు 72 భాగములుగా ఏర్పడి 72,000 నాడులను శక్తివంతమనరుస్తూ ఉన్నటువంటి ఏ ప్రాణశక్తి వనరులు అట్టి ప్రాణశక్తిని అధ్యయనం చేయకపోవడం, పరిశోధన చేయకపోవడం అనేది అజ్ఞానమునకు తావిస్తుంది, అవిద్యకు తావిస్తుంది. వైద్యులు అందరూ కూడా శరీరము, ప్రాణము, మనస్సు ఇంతవరకే పరిశీలన చేయగలుగుతున్నారు. దీని అవతల పరిశీలించలేకపోతున్నారు. ఇంకా కొద్దిగా పరిశీలించగలిగినటువంటి మేధావులు బుద్ధి పరిచిని మేధోశక్తిని కూడా విచారణ చేస్తున్నారు. కాబట్టి ఈ ఇంద్రియ సంఘాతం వరకే మానవుడు, ఈ ఇంద్రియ సంఘాతము స్వయముగా పనిచేయుతున్నది అనేటటువంటి భ్రాంతికి గురైనటువంటి వారందరూ కూడా చార్వాక మతాన్ని, ఈనాడు మాట్లాడుతున్నటువంటి మెటీరియలిస్టిక్ భౌతికవాదులుగా పిలువబడుతున్నారు. వీరందరూ కూడా తలంచే విధానం ఏమిటంటే ఇంద్రియములు ఇష్టాపూర్తములు, స్వయం సిద్ధములు, తమకు తామే పనిచేయుతున్నవి, తమ ఇష్టం వచ్చినట్లుగా పనిచేస్తున్నవి, పూర్తి స్వేచ్ఛను కలిగి ఉన్నాయి. కాబట్టి అవి వాటి వాటి సుఖభోగ విషయమై ఆయా అనేటటువంటి నిర్ణయానికి లోబడి జగత్తులో ఉన్నటువంటి వస్తూపలబ్ధి చే ఏర్పడినటువంటి సుఖమునకు లొంగి ప్రవర్తించేటటువంటి ఇంద్రియ సముదాయాన్ని కలిగి ఉన్నారు. వీరలకు ఇంద్రియ జయము అనేటటువంటి ప్రసక్తి లేదు, వైరాగ్యము అన్న దానితో ప్రసక్తి లేదు.
నియమం వరకు ప్రసక్తి ఉన్నది. వీరు కూడా ఇంద్రియ నియమాన్ని కలిగి ఉంటారు. ఏది సమాజ హితమో, ఏది వ్యక్తి యొక్క హితమో భౌతికమైనటువంటి తలము వరకు శోధన చేసి ఆయా భౌతిక తలం వరకు ఏర్పరచుకున్నటువంటి సిద్ధాంత రాద్ధాంతములతో ఆధారం చేసుకొని ఖండన మండనాలను ఆశ్రయించి అన్వయ వ్యతిరేకములను ఆశ్రయించి చర్చోపచర్చలు జరుపుచు ఈ ప్రాణ వ్యవహారము, ఈ ఇంద్రియ మనస్సంయమనము ఏ రీతిగా ఉన్నదో గ్రహించజాలక ఆత్మ ఉంట చేతనే ఇవన్నీ కర్తవ్యశీలములు అవుతున్నవని, క్రియాశీలములు అవుతున్నవని, కర్మానుబద్ధం అవుతున్నవని అనేటటువంటి కర్మ సిద్ధాంతానికి అవకాశం ఇవ్వక కేవల భౌతికవాదులుగా, కేవల పదార్థవాదులుగా, కేవల పదార్థ విజ్ఞానమే సత్యమని నమ్మేటటువంటి భ్రమాజన్యమైనటువంటి జ్ఞానమునకు లోనైనటువంటి వారుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి శరీరమే నేను అంటే ప్రాణమే దైవం, ఇంకా వేరేదేం లేదు. కాబట్టి శరీరమే నేనుగా జీవించేటటువంటి మానవులందరకు భగవంతుడు ఎక్కడున్నాడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే ప్రాణమే దైవం. ఎందుకంటే ఆ ప్రాణం మీద ఆధారపడే సర్వ వ్యవహారమును చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రాణం తప్పుకున్నటువంటి రోజున వాడికి ఏ విలువ లేదు. కాబట్టి ఆ శరీరమునకు విలువ లేదు. కాబట్టి ఆ శరీరేంద్రియ సంఘాతము నిర్వ్యాపారం అవుతున్నది. కాబట్టి అప్పటి వరకు బాగానే మాట్లాడాడండి, కానీ ఉన్నపడాన ఉన్నట్టుండి పోయాడండి, మాట్లాడుతూ పోయాడండి, తీసుకొని పోయాడండి. హాస్పిటల్లో ఆక్సిజన్ యంత్రాలు, వెంటిలేటర్ యంత్రాలు పెడతారు చివరి కాలం. అదొక నరకయాతన. అన్నిటికీ యంత్రాలే. 9 రంధ్రాలకి అన్ని ఏది వ్యవహరించలేనప్పుడు 9 రంధ్రాలకి కావలసినటువంటి యంత్రాలను కనిపెట్టేశాం. ప్రతి రంధ్రానికి ఒక యంత్రాన్ని తగిలించేస్తాడు. లోపలికి ఆహారం పంపడానికి ఒక యంత్రం, గాలిని పంపడానికి ఒక యంత్రం, బయటికి ఆహారం రావడానికి ఒక యంత్రం, బయటికి నీళ్లు రావడానికి ఒక యంత్రం. ఇట్లా దానికి దీనికి అన్నిటికీ యంత్రాలే. కాళ్ళకి యంత్రాలు, చేతులకు యంత్రాలు, గుండెకి యంత్రాలు, ఊపిరితిత్తులకు యంత్రాలు, ఇట్టా అన్నిటినీ యంత్రాలతో నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇది చిట్ట దశ. మరి ఎంత ప్రయత్నం చేసి, ఎంత యాంత్రిక సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ఎన్ని వందల టన్నుల ఆక్సిజన్ మన దగ్గర ఉన్నప్పటికీ, ఎంత బలవత్తరంగా యంత్రముల సహాయంతో అన్నింటినీ దేహము లోపలికి పంపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ప్రాణమును కలిగి ఉన్నటువంటిది ప్రాణి, ప్రాణమును కలిగి ఉన్నటువంటిది ప్రాణి, దేహమును కలిగి ఉన్నటువంటిది దేహి, శరీరమును కలిగి ఉన్నటువంటిది శరీరి, యజమాని, కర్త. నలద వాడున్నంతసేపే వీటికి ఏమైనా విలువ, వాడున్నంతసేపే ఏ పనులైనా, వాడున్నంతసేపే ఏ వ్యవహారమైనా. అంటే జీవుడు తన స్వస్వరూప సాక్షాత్కార జ్ఞాన దిశగా, స్వీయ పరిణామం దిశగా ఈ ఉపాధి, ఈ పనిముట్టు శిథిలమైపోయింది, ఇది వృధా అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకుని శరీరమును వదిలితే, మరొక శరీరమును కనుక ఆశ్రయిస్తే, ఎంత ప్రయత్నించినా, ఎన్ని కోట్లాది రూపాయలు విలువ కలిగిన యంత్రములను జోడించినను ఈ దేహము చైతన్యవంతము కాదాలదు. ఆత్మ తన ప్రతిబింబమైనటువంటి చైతన్యమును ఈ శరీరేంద్రియ సంఘాతములందు ప్రతిబింబించేటట్లు గనక చేయకున్నట్లయితే ఏ రకమైనటువంటి వ్యవహారము అసాధ్యం. శరీరం అలాగే ఉంది కదండి, అన్ని అవయవాలు కూడా అలాగే ఉన్నాయి కదండి. అంటే ఇంకా విచారణ చేశాం. ఏం చేశామంటే బయోకెమిస్ట్రీ అంటారు దీన్ని, దాన్ని బాగా విచారణ చేశాం. కణజాలమునందు జరుగుతున్నటువంటి కేంద్ర అణుఘటన విఘటన ప్రక్రియల ద్వారా
ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ సంఘాతముల ద్వారా, సంఘటన విలీనముల ద్వారా ఏ చర్య ప్రతిచర్యలైతే జరుగుతూ ఉన్నాయో బయోసింథసిస్ అదంతా ఆగిపోయిందండి అన్న. మరి ఆ పదార్థములన్నీ లేవా? పదార్థముల మధ్య సంయోజనీయత, వియోజనీయత, ఘటన విఘటన చర్యలు ఆగిపోయింది. ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, జీన్ ఎన్ని పేర్లన్నా చెప్పుకోండి, ఇవన్నీ కూడా ఏ చైతన్యం యొక్క స్పర్శ చేత వ్యవహారశీలమగుతున్నవో అట్టి చైతన్య స్పర్శ లేకుండా పోగానే, తప్పుకోగానే, మరొక ఆశ్రయాన్ని ఆశ్రయించగానే ఇవి చలనరహితములైపోతున్నాయి. అప్పటి వరకు కదులుతూనే ఉన్నాయి, అప్పటి వరకు రెస్పాండ్ అవుతూనే ఉన్నాడండి. డాక్టర్ గారు ఏం చెప్తారంటే, ఐసీయూలో ఉన్న పేషెంట్ గురించి చికిత్సకి బాగానే రెస్పాండ్ అవుతున్నారండి, స్పందిస్తున్నారండి. ఆయన యొక్క బయోకెమిస్ట్రీ అంతా బాగానే ఉందండి, ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయండి, విటమిన్స్ అన్ని బాగానే ఉన్నాయండి, ఖనిజాలన్నీ బాగానే ఉన్నాయండి, ఎలక్ట్రోలైట్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. ఈ రకమైనటువంటి మా భాషలో మాట్లాడుతూ ఉంటారు. ఏ చైతన్య స్పర్శ చేత ఇవన్నీ చలనశీలములై, పరిణామశీలములై, వ్యవహారశీలములై వ్యవహరిస్తున్నాయో అట్టి చైతన్య స్పర్శ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్త. కాబట్టి కర్తను ఆశ్రయించే సర్వక్రియలు, సర్వకర్మలు జరుగుతూ ఉన్నవి. కర్త తన ఆశ్రయమును విడచినచో, తప్పుకొనచో, పక్కకి తనను తాను విరమింప చేసుకున్నచో, తాను మరొక ఆశ్రయాన్ని పొందినచో ఈ ఆశ్రయము వృధా ఆగుతున్నది. ఎంత బలవత్తరముగా, ఎంత సహాయంతో మనం వాటిని జీవింపజేయాలనేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ జీవధర్మ శాస్త్రమునకు అంతుపట్టనటువంటి ప్రశ్న మృత్యు ఎట్లు వాటిల్లుతున్నది. మృత్యువునకు కర్త ఎవరు? మృత్యువు తదుపరి ఏమగుతున్నది? ఈ మూడు ప్రశ్నలకు భౌతికవాదులు ఇంకా సమాధానం కనిపెట్టలేదు. ఇప్పటి వరకు బతికాడు, ఇప్పుడు చచ్చిపోయాడు అంటాడంటే, బ్రతికిస్తున్నది ఎవరో తెలియదు, చచ్చిపోతున్నది ఎవరో తెలియదు. బ్రతకడానికి కర్త ఎవరో తెలియదు, చచ్చిపోవడానికి కూడా కర్త ఎవరో తెలియదు. కర్త అవ్యక్తంగా ఉన్నాడు, అగమ్యంగా ఉన్నాడు, అర్థం కాకుండా ఉన్నాడు, అనుభోక్తగా లేడు. మరి అపమృత్యు దోషం చేత బాధించబడేటటువంటి జీవులు కూడా ఎంతమంది ఉన్నారు? హఠాత్తుగా చనిపోయే మంది ఉన్నారు, కాలంతో పని లేకుండా చనిపోయేవారు ఉన్నారు, బాల్యవన కౌమార వృద్ధాప్య అవస్థలతో తేడా లేకుండా చనిపోయేవారు. మరి మృత్యు కారణం ఏమిటి? కర్త ఎవరు? ఇప్పటికీ చిక్కువిడని ప్రశ్న. భౌతికవాదులందరికీ కూడా ఇది $1,000,000 క్వశ్చన్. ఇంకో 10 సంవత్సరాలకు, ఇంకో 1,00,000 సంవత్సరాలకో, మహాప్రణయానికో కనుక్కుంటాం అంటాడు. కనుక్కుంటాడో, ఎవడు కనుక్కుంటాడో ఎవడికి తెలియదు. కారణం ఏమిటంటే ఇది సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మతరం సూక్ష్మతమం. పరోక్షానుభూతి, అపరోక్షానుభూతి ద్వారా నిర్ణయం చేయబడేటటువంటి ఆత్మ బ్రహ్మ యొక్క పరిజ్ఞానం మృత్యు అనేటటువంటి అనుభవాన్ని ఎలా దాటారో, ఎరుపడి ఉన్నారో, శరీరేంద్రియ సంఘాత వ్యవహారం అంతా సాక్షిగా ఎలా చూడగలుగుతున్నారో, అది స్వానుభూతమైతే తప్ప అట్టి సర్వసాక్షిత్వ స్థితి బ్రహ్మనిష్ట ఈ శరీరము నుండి ఉండి జీవన్ముక్తుడుగా ఉన్నటువంటి స్థితిని స్వానుభూతమనర్చుకున్న వారికి తప్ప ఈ మృత్యువును దాటుట, ఈ మృత్యు అనే క్రియా కార్యక్రమం, ప్రాణం అనేటటువంటి కార్యకలాపం, ఇంద్రియ సంఘాత వ్యవహారం, శరీర విషయేంద్రియ, అంతరేంద్రియ, ప్రాణేంద్రియ, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ సంఘాతము వ్యవహారశీలత అంతా
ఒకే జ్ఞాతపై ఆధారపడి ఉన్నది. ఒక్క జ్ఞాత ప్రకాశమే మిగిలిన 24 తత్వములందు ప్రతిబింబించి ఆధారగా వ్యవహరించుతున్నట్టు తోచుతున్నదే కానీ ఇటు వ్యవహారమును జ్ఞాత చేయుటలేదు. అది అవ్యవహారి. ఆత్మ యొక్క మొదటి లక్షణం ఆత్మ అవ్యవహారి, అకర్త, అభోక్త, శుద్ధ బుద్ధ, నిత్య సచ్చిదానంద ఘనం. మరి ఇటువంటి అబ్సల్యూట్ ఫ్యాక్టర్స్, అబ్సల్యూట్ వర్చ్యూస్, లక్షణాలు, దానిని లక్షణరీత్యా తెలుసుకొనగలమేమో కానీ పదార్థరీత్యా గుర్తించుట అసాధ్యం. అది కానిది ఏదీ లేదు. కానీ దానిని నిరూపించగలిగేటటువంటి పదార్థం లేదు. కాబట్టి పదార్థానికి అతీతంగా, శక్తికి అతీతంగా ఈ సృష్టి మొత్తం అంతా వ్యాపించి ఉన్నది సూక్ష్మముగా శక్తి, స్థూలముగా పదార్థం. కాబట్టి స్థూలముగానున్న పదార్థము గాని, సూక్ష్మముగానున్న శక్తి గాని ఏ కారణ చైతన్యం చేత ప్రభావశీలమవుతుందో, వ్యవహారశీలమవుతుందో, క్రియాశీలమవుతుందో, సర్వకార్యము నెరవేరుస్తున్నట్టు కనబడుతున్నదో, భ్రాంతి చెందించుతున్నదో, భ్రమాశీలమవుతున్నదో, అవిద్యామోహిస్తున్నదో, అట్టి దానిని నేను కాదని, నేను స్వతః అక్షర పురుషోత్తమ స్వభావశీలమైనటువంటి సాక్షి స్వరూపం. నేను జీవుడను అనే అక్షర పురుషుడు కూడా సాక్షి. ఈ స్థూలగతమైనటువంటి దానికంతా సాక్షి స్వరూపుడు జీవుడే. కాబట్టి జీవుడు ఎగిరిపోయాడు అనేటటువంటి పదాన్ని మృత్యు కాలంలో పెద్దలు అంటూ ఉంటారు. సమయం అయిపోయింది, కర్మ చెల్లింది, నౌకలు చెల్లినాయి, జీవుడు ఎగిరిపోయాడు. ఇలాంటి సంజ్ఞారూపకమైనటువంటి సూచనతో కూడినటువంటి విశేషణాలను వినియోగిస్తుంది. కాబట్టి ప్రాణం స్వయంచాలితం కాదు, అనంత తాను పని చేయలేదు, ప్రాణము కూడా ఒక ఇంద్రియమే అనే సత్యాన్ని గ్రహించడం కొరకు ప్రాణాయామం చేయాలి. ప్రాణాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రాణాయామం చేయాలి. ప్రాణేంద్రియ సంఘాతమైనటువంటి దానికి సాక్షిగా ఉండటానికి ప్రాణాయామం చేయాలి. అంతేగాని ఈ ప్రాణాయామంతో శరీర ఆరోగ్యాన్ని పొందాలి, శరీరాన్ని దృఢపరచాలి, శరీరాన్ని కొండంత పెంచాలి, శరీరాన్ని బలవత్తరం చేయాలి, మరింత బలంగా విషయాలను అనుభవించాలి అని శరీరం ప్రాణము మధ్యలోనే యోగ శాస్త్రాన్నంతా సంపుటీకరిస్తే దానంత అజ్ఞానం మరొకటి లేదు. యోగ శాస్త్రం యొక్క లక్ష్యం ఆత్మ సాక్షాత్కార జ్ఞానం. దానిలో మొదటి మెట్టు యమనియమాలు, రెండవది ప్రాణాయామం. కాబట్టి ఈ రెండింటి మధ్యనే జీవితకాలం అంతా అయిపోతుంది. బాహ్య సాధనాలు ఏంటి, జీవితం అంతా గడిచిపోతుంది. ఎంతసేపు అతుకుల అయినటువంటి ఈ శరీరాన్ని ఆనందపడిపోవడమే జరుగుతుంది. ఏ మొక్క కామొక్క విడిపోయేటటువంటి అతుకుల బొంత ఇది. 9 తొర్రలు కలిగిన మర్రి ఇది. దీని యందు అభిమానము కలిగంటే అజ్ఞానము, వ్యామోహము మరొకటి లేదు. ఇట్టి శరీరేంద్రియ సంఘాతము నేనే అనుకొనుట మరింత అజ్ఞానం. ఈ రకమైనటువంటి భ్రాంతికి ఎవరైతే చిక్కుకున్నారో, కేవలం తిని తిరగడం మాత్రం నా జీవిత సత్యము. కొంతమంది ఉన్నారు జీవితకాలం అంతా నాకు టూరిజమే జీవితం అంటారు. వాడి పని ఏంటంటే తింటాడో తిరుగుతుంది. ఆ దేశంలో ఇది బాగుంది, ఈ దేశంలో అది బాగుంది, ఆ ప్రాంతంలో ఇది బాగుంది, ఈ ప్రాంతంలో అది బాగుంది, ఆ క్షేత్రంలో ఇది బాగుంది, ఈ క్షేత్రంలో అది బాగుంది, ఆ ప్రసాదం బాగుంది, ఈ తీర్థం బాగుంది, ఆ గుడి బాగుంది, ఈ గుడి బాగుంది, ఆ పుష్కరణి బాగుంది, అక్కడ సౌకర్యం బాగుంది, ఇక్కడ సౌకర్యం బాగుంది, అక్కడ అలంకారం బాగుంది, ఇక్కడ అలంకారం బాగుంది, నా అలంకారం బాగుంది, నీ అలంకారం బాగుంది. వీటితోటే జీవితం అయిపోతుంది. ఎన్నాళ్ళు తిరిగి చూసిన ఏమున్నది గర్వకారణం, అంతా మెలిచేగట. అట్లా తలంచి చూసిన
సంసారములక్కవు కదా. కాబట్టి ఇంద్రియ సంఘాత వ్యాపార విశేషానుసంధానమైనటువంటి జగద్భావమును ఎవడైతే విద్యగా చూస్తున్నాడో, ఎవడైతే స్వస్వరూప సాక్షాత్కార అనుసంధానం చేస్తున్నాడో, ఎవడైతే స్వాత్మదర్శనం అనేటువంటి జీవిత లక్ష్యాన్ని స్వీకరిస్తాడో, ఎవడైతే మహావాక్య నిర్ణయమైనటువంటి బ్రహ్మనిష్టని జీవిత లక్ష్యంగా స్వీకరించాడు, ఎవడైతే జన్మరాహిత్యాన్ని పొందడానికి కావలసినటువంటి బయలు దర్శనాన్ని జీవిత లక్ష్యంగా స్వీకరించాడు, ఎవడైతే జీవన్ముక్తి నిర్ణయమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాడు, అట్టివారుగా జీవన సాఫల్యం పొందినటువంటి వారు, అట్టివారు కదా మానవ జన్మను సార్థకత చేసుకున్నటువంటి వారు, అట్టివారికి కదా ఈ పంచేంద్రియ సంఘాతం అంతా ఉపయుక్తమైనటువంటి. కాబట్టి సాధకులందరూ నిత్య జీవన శైలిలో ఈ జీవన లక్ష్యాన్ని సదా మరువక, మరుపే అజ్ఞానం, మరుపే జీవతనములు. కాబట్టి ఎరుకతనములైన ఈశ్వరతనములు, మరుపుతనములైనటువంటి జీవతనములు రెండింటినీ మిథ్యగా చూడగలిగేటటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని, పరిపూర్ణమైనటువంటి స్థితి సాధకులు తప్పక సాధించాలనేటటువంటి సూచనని, ఈ ప్రాణం నేను కాదు, చనిపోగా మిగిలిపోతున్నది ఏమిటి, చనిపోతున్నది ఏమిటి అనే మృత్యువుకు సంబంధించినటువంటి ప్రశ్నలను మృత్యువుకు అధిష్టానమైనటువంటి యమధర్మరాజు సంధానం చేస్తున్నాడు. ఆ మృత్యువు యొక్క స్థితిని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి అమృతత్వాన్ని సాధించాలి అంటే తప్పక ప్రతి ఒక్కరు ఆత్మనిష్ఠులవ్వాలి, తప్పక ప్రతి ఒక్కరు బ్రహ్మనిష్ఠులవ్వాలి, తప్పక ప్రతి ఒక్కరు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి, తప్పక జన్మరాహిత్యాన్ని పొందాలి. మరి అట్లా సాధించేటటువంటి సాధనపూర్వకమైనటువంటి సాధన సాధ్యమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి దివ్యత్వంతో కూడినటువంటి అనుసంధానంతో కూడినటువంటి ప్రకాశ రూపమైనటువంటి స్వరూప జ్ఞానమైనటువంటి దాన్ని ఆశ్రయించాలి. కానీ మిథ్యాభూతమైనటువంటి శరీరాన్ని కనుక ఆశ్రయించినట్లయితే ఇది మరిచెట్లాంటి పటు శాఖ దరివి అంటాడు ప్రహ్లాదు. అనేక శాఖోపశాఖలుగా సంసారం అనే వృక్షంతో వ్యాపించి ఉన్నటువంటిది, దానికి మూలభూతమైనటువంటి విత్తనం ఈ శరీరమే, ఈ దేహాభిమానమే, ఈ ఇంద్రియాభిమానమే, ఈ విషయానువర్తతే, ఈ విషయ సంగతులే. కాబట్టి వీటన్నింటినీ గురుబోధయనని గుర్తలు చేత కనుక గమనించగలుగుతారో, ఎవరైతే సమూలంగా పెరిగి వేయగలుగుతారో, ఎవరైతే స్వస్వరూప సాక్షాత్కార జ్ఞాన అనుసంధానాన్ని చిత్తశుద్ధితో చేస్తారో, ఆత్మనిష్టను పొందడానికి రెండే ఉపాయాలు: అభ్యాసం, యోగం. చిత్తశుద్ధి, ప్రయత్నం. చిత్తశుద్ధి లేని వారు సాధించలేరు, ప్రయత్నాన్ని లేని వారు అసలే పురోగమించారు. కాబట్టి అటువంటి ప్రయత్నశీలత, చిత్తశుద్ధి, ఆదిశుద్ధి, క్రియాశుద్ధి, పవిత్రత, వికరణశుద్ధి ఇత్యాది దైవీ లక్షణాలని మానవులందరూ తప్పక సాధించాలనేటటువంటి బోధని యమధర్మరాజు నచికేతనకి చేస్తూ చదువమ్మ. శిశువు పుట్టగానే ఏడ్చుచున్నది, అట్లు ఏడవని శిశువును ఏడ్పించుటకు ప్రయత్నించుచున్నారు. ఏడవనిచో ప్రాణవాయువును లోపలకు పంపు ప్రయత్నం చేయుచున్నారు. శిశువు తల్లి గర్భములోనుండగా తల్లి యొక్క రక్తము ద్వారా ప్రాణవాయువు శిశువునకు అందుతున్నది. శ్వాసకోశములు పనిచేయవలసిన అవసరం లేదు. శిశువు పుట్టగానే తల్లి నుండి వేరుపడుచున్నది. తల్లి నుండి వేరు పడుట చేత ప్రాణవాయువును బయట నుండి కొనవలసి వచ్చుచున్నది. కాబట్టి మన జనన స్థితిని మనకు గుర్తు చేస్తున్నారు. ఎవరికి కూడా వారి జనన స్థితి గుర్తుండే అవకాశం లేదు. గృహస్థాశ్రమంలో ఉన్న విశేషం ఏమిటంటే,
ఈ సృష్టి రహస్యం బోధపడుతుంది అని అంటాం. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడికి సృష్టి రహస్యం బోధపడే అవకాశం తక్కువ. కారణం ఏమిటంటే వాడికి పరిజ్ఞానం పరిమితం, ఒక దృష్టికోణంలో మాత్రమే చూస్తాడు. అనే గృహస్థు సృష్టి రహస్యానికి ఆధారభూతమైనటువంటి శుక్లశోణిత సంయోగం ఎలా జరుగుతున్నది, గర్భధారణ ఎలా జరుగుతున్నది, జీవి ఎలా తల్లి గర్భాన్ని ఎలా ఆశ్రయిస్తున్నాడు, ఏ రకముగా గర్భములో వృద్ధి చెందుతున్నాడు, ఏ రకముగా పూర్ణ మానవుడుగా తల్లి గర్భంలో తయారవుతున్నాడు, ఏ రీతిగా అవయవ విశేషాన్ని సంతరించుకుంటున్నాడు, ఏ రీతిగా తల్లి గర్భమునందే క్రియాశీలకమవుతున్నాడు, ఏ రీతిగా మనో బుద్ధి చిత్త అహంకారాది అంతరింద్రియ వ్యాపార సహితమై తల్లినే శిశువు బాధించుతున్నాడో కూడా గుర్తించగలుగుతాడు. గర్భంలో ఉండగానే శిశువు యొక్క ప్రభావం తల్లిపై ఉంటుంది. కాబట్టి ఆ తల్లి చేసేటటువంటి చేష్టలు ఆవిడ కావు. రాబోయే శిశువు యొక్క ప్రభావం చేత, ఆ జీవధర్మం చేత, ఆ జీవి యొక్క మనో ప్రబలత చేత, వాటి ప్రభావం చేత ఈ తల్లి వ్యవహరిస్తూ ఉంటుంది. పాపం ఆ తల్లికి ఎన్ని కష్టాలు. తినలేదు, కూర్చోలేదు, సాధారణముగా మానవులు చేసే ఏ పనులను సవ్యముగా చేయజాలదు. అంత కష్టములు పడి ఆ జీవికి జన్మనిచ్చి తాను పునర్జన్మ పొందేటటువంటి శ్రమని పొంది ప్రసవ వేదన చెంది ఆ జీవికి జన్మనిచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. మరి ఆ జీవి స్వీయ ప్రాణం లేనటువంటి శిశువు. తల్లి ప్రాణమునే ప్రాణముగా రక్తము సహాయంతో పొందుతున్నటువంటి వాడు. అంటే నాభీకండము ద్వారా తాను పొందుతున్నటువంటి తల్లి యొక్క రక్తము ద్వారా పొందుతున్నటువంటి ప్రాణ సహాయమున జీవిస్తూ ఉన్నటువంటి వాడు. కాబట్టి తాను స్వయముగా ప్రాణశక్తిని స్వీకరించి వినియోగించవలసినటువంటి అవసరం లేనటువంటి వాడు. కానీ 7వ నెల తర్వాత స్వీయ ప్రాణం గర్భస్థ శిశువును అంత వరకు బాహ్యము నుంచి ప్రాణం స్వీకరించుకోకపోయినప్పటికీ, ఆ శక్తి లభించకపోయినప్పటికీ తల్లి ప్రాణమును వినియోగించుకుని స్వయముగా ఊపిరితిత్తులు పనిచేయించుకునేటటువంటి లక్షణమును 7వ నెల నుంచి ప్రారంభించి తన శరీరేంద్రియ రసరక్త ధాతువులను తానే పోషించుకొనుచు, తానే వృద్ధి చెందించుకొనుచు, పూర్వజన్మార్జిత జ్ఞాన విశేషము చేత పీడించబడుతూ, వేదనలను చెందుతూ, విపరీతముగా చలించుతూ, గర్భవాస నరక స్థానమునందున్నటువంటి అనుభూతిని పొందుతూ, తన వికాసమునకి ఆశ్రయము సరిపోదనే నిర్ణయమును పొందినటువంటి వాడై విశాల విశ్వ ప్రపంచమే తనకు స్థానమని తల్లి గర్భస్థానము లోపల నుండి గ్రహించినటువంటి వాడై అట్టి ప్రపంచాభిముఖుడైనటువంటి ప్రపంచ ఉన్ముఖుడైనటువంటి శిశువు బయటపడేటటువంటి చేసేటటువంటి ప్రయత్నం ద్వారా ఆమె తనను తాను రక్షించుకొనుచూ రాబోయే జీవిని రక్షించేటటువంటి గొప్ప జగజ్జననిగా ఆవిర్భవించేటటువంటి కాలంలో పిల్లవాడు పుట్టాడు. కానీ నాభీకందాన్ని త్రుంచలేదు, ఆ బొడ్డు తాడును కొయ్యలేదు. ఇంకా కొయ్యక ముందే, కొయ్యక ముందంతా కూడా తల్లి రక్తం ద్వారా ఆధారపడి ఉన్నాడు. కోసి ముడివేయగానే ఏడవాలి ఆ పిల్లవాడు. మరి ఏమిటి ఏడుపు అంటే స్వీయ ప్రాణ చలనం, శబ్ద ఉత్పత్తి. ఇది ఏడుపు కాదు, నిజానికి శబ్ద ఉత్పత్తి. ఆ ప్రాణమును స్వీకరించగానే ఆ జీవికి శబ్దాన్ని ఉత్పత్తి చేసే శక్తి కలిగింది. దీనికి ఒక గొప్ప రహస్యం ఉంది. వాక్కు చతుర్విధములు. పరాపశ్యంతి మధ్యమా వైఖరి వాక్కు. ఇందు పరావాక్కు అంతరిక్షంలో, పశ్యంతి వాక్కు పంచ తన్మాత్రల నుంచి పంచభూతాలను తయారు చేస్తారు.
అవ్యక్తం నుంచి మహత్వం తయారు చేస్తారు. ఆ పశ్యంతి వాక్కు నుంచి మధ్యమ వాక్కు స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టిని చేస్తుంది. ఇట్టి స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టిలో వైఖరి వాక్కు జీవ సృష్టి చేస్తుంది. ఇది చతుర్విధ వాక్కుల యొక్క ప్రభావశీలమైనటువంటి సృష్టి విజ్ఞానం. కాబట్టి అటువంటి వైఖరి వాక్కు క్రియాశీలకమైతేనే, అటువంటి వైఖరి వాక్కు స్వయంచాలితమైతేనే, ప్రాణశక్తి స్వయంచాలితమైతేనే ఆ జీవి జన్మిస్తాడు. ఆ జననం పూర్తవుతుంది, లేకపోతే పూర్తి కావడం లేదు. కాబట్టి అప్పటి వరకు లేనటువంటి ప్రాణశక్తి, అప్పటి వరకు లేనటువంటి స్వీయ ప్రాణం అప్పుడు పనిచేయాలి. పనిచేయకపోతే కృత్రిమ శ్వాస ఏర్పాటు చేస్తాం. దీన్ని ఏర్పాటు చేసినప్పటికీ లోపల ఉన్నటువంటి చైతన్యం తన ప్రభావాన్ని చూపించినప్పుడు మాత్రమే, లోపల ఉన్నటువంటి జీవుడు, లోపల ఉన్నటువంటి ఆత్మ తన ప్రభావాన్ని చూపినప్పుడు మాత్రమే ప్రాణేంద్రియ జీవిగా మారుతున్నాడు, లేకపోతే నిర్జీవి అవుతున్నాడు. కాబట్టి అటు తల్లికైనా, ఇటు పుట్టే జీవికైనా, పుట్టే శిశువుకైనా అది జీవన్మరణ పోరాటం. ఎన్నో శిశువులు మృత శిశువులు, తల్లి గర్భమునందే మృత శిశువులు కొన్ని, గర్భస్థ కాలమైన చివరి కాలమునకు వచ్చినాక మృత శిశువులు కొన్ని, ప్రసవ వేదనా కాలమందు మృత శిశువులు కొన్ని, జనన కాలముందు మృత శిశువులు కొన్ని, పుట్టిన కొద్ది క్షణములు కొన్ని రోజులు మాత్రమే ఉండి మరణించేటటువంటి శిశువులు కొన్ని. మరి ఇట్టి మృత్యు నిర్ణయం ఎట్లగుతున్నది? దీనికి కర్త ఎవరు? విచారణ చేసి చూస్తే అంతా విచిత్రమే. కాబట్టి ఏ స్వస్వరూప ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మ తన యొక్క శక్తి అయినటువంటి చైతన్యం ప్రతిఫలించేటట్లుగా మిగిలిన ప్రతిబింబాలను తయారు చేసి ప్రతిబింబాలు వ్యవహారశీలమయ్యేటట్లుగా ఈ ప్రక్రియ అంతా జరిగితేనే, ఈ బింబ ప్రతిబింబ ఆభాస భావం అంతా జరిగితేనే, బుద్ధి క్రియా చైతన్యశీలవంతమైతేనే మిగిలిన ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. కాబట్టి అంతరింద్రియాలలో జ్ఞాత యొక్క ప్రకాశం పరిపూర్ణంగా ప్రకాశించి నేననేటటువంటి అహంకారం చైతన్యశీలమైనప్పుడు మాత్రమే ఆ జీవి మనుగడ సాగించుతున్నది. ఇట్టి అహంకార తాదాత్మ్యత చేతనే శరీరాభిమానాన్ని పొందుతారు. ఇట్టి అహంకార తాదాత్మ్యత చేతనే దేహేంద్రియ అభిమానాన్ని పొందుతారు. జనన కాలంలో ప్రారంభమైనటువంటి ఈ దేహేంద్రియ తాదాత్మ్యాది అభిమానమును విజ్ఞాన వివేక సముపార్జనతో ఎవరైతే పోగొట్టుకుంటున్నారో, ఎవరైతే స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నారో వారే అమృతత్వాన్ని పొందగలుగుతున్నారు, వారే స్వప్రకాశాన్ని తెలుసుకోగలుగుతున్నారు. నేను కేవలం ప్రకాశాన్నే గాని మిగిలినటువంటి స్థూల ధాతువులను కాదు, స్థూల ఇంద్రియ సంఘాతమును కాదు అనేటటువంటి విరమణ చేయుతున్నారు. దేహేంద్రియ అభిమాన త్యాగం చేస్తున్నారు. అట్టి అభిమాన త్యాగం చేత త్యాగేనైక అమృతత్వ మానసు, ఏ పని చేయడం ద్వారా కానీ, ఏ సముపార్జన చేయడం ద్వారా కానీ, ఏ విషయేంద్రియ వ్యవహారం చేత కానీ, ఏ పేరు ప్రతిష్టల చేత కానీ, ఏ సంఘబలం అర్థబలం చేత కానీ, ఏ విశేషణాల చేత కానీ ఈ అమృతత్వం సాధ్యం కాదు. తానైనటువంటి స్థితిని గుర్తించాలి. దీనికి చిత్తశుద్ధికి మించినటువంటి మార్గం లేదు. మాలిన్య సహితమైనటువంటి అంతరింద్రియాలను శుద్ధి చేయడం తప్ప మార్గం లేదు. ఏ ప్రథమ ప్రతిబింబాలైనటువంటి అంతరేంద్రియములందు గుణమాలిన్య ప్రభావం చేత విషయాలు తదాదిగా అనేక జన్మార్జితంగా వాసనా బలం చేత, సంస్కార బలం చేత, విషయ బలం చేత ప్రవృద్ధమవుతూ పరిగెట్టిస్తూ
ఒక నిలకడ లేక ప్రమాజన్యంగా భ్రాంతిజన్యంగా జీవితాన్ని గడిపేట్లుగా చేస్తున్నాయో. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ప్రయారిటీ అంటాడు ఒక ఆయన. జీవితం అంతా ప్రాధాన్యతల సమాహారం. ఏ సమయానికి ఏది ప్రాధాన్యమో, ఏ సమయానికి ఏది అత్యంత ప్రధానమో అట్టి ప్రధానమైనటువంటి దానిని ఆశ్రయించి అప్రధానమైనటువంటి వాటి ఎడల దృష్టిని విడవాలి. దృశం తాదృశతి. ఎలా చూస్తావో ఈ సృష్టి అలా కనబడుతుంది. ఎలా చూస్తావో ఈ సృష్టి అలా దారి కూడా ఇస్తుంది. దృశం తాదృశతి. ఇట్లే యదృశ్యం తన్నశ్యం. ఏది జగదృశ్యముగా కనబడుతున్నదో, ఏది జీవ వ్యాపారంగా కనబడుతున్నదో, ఏది దృక్కుగా ఉన్నదో, ఏది సర్వదృక్కై ఉన్నదో, ఏది దృగ్రహితంగా ఉన్నదో, అట్టి దృగ్రహితమైనటువంటి జన్మరాహిత్య స్థితికి చేరేటటువంటి మార్గమే సత్యం. అట్టి శాశ్వత మార్గాన్ని ఆశ్రయించినటువంటి వాడే జీవన సాఫల్యతను పొందుతున్నాడు. అట్టి వాడే ఈ అమృతత్వమును సాధించగలుగుతున్నాడు అనేటటువంటి స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తూ యమధర్మరాజు నచికేతుడికి ఈ ఆత్మోపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.